నల్గొండ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. జిల్లాలో సాధారణం కంటే 35.3% అధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలోని మొత్తం 33 మండలాలకు గాను 21 మండలాలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావడం గమనార్హం. నల్గొండ జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై కథనం. నల్గొండ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 4-5 రోజుల క్రితం వరకు కూడా కొన్ని మండలాలలో లోటు వర్షపాతం నమోదు కాగా, తాజాగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో లోటు వర్షపాతం నమోదైన మండలాలు సాధారణ వర్షపాతానికి చేరుకోగా, సాధారణ వర్షపాతం నమోదైన మండలాలు అధిక వర్షపాతానికి చేరుకున్నాయి. నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలో అత్యధికంగా 484.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా నేరేడుగొమ్ము మండలంలో 210.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ డివిజన్లోని చిట్యాల మండలంలో 425.4 మిల్లీమీటర్లు, నార్కెట్పల్లిలో 387.3, కట్టంగూరులో 400.8 మిల్లీమీటర్లు, కేతపల్లి మండలంలో 321.7 మిల్లీమీటర్లు, నకరేకల్ మండలంలో 467.4, తిప్పర్తి మండలంలో 257.5 మిల్లీమీటర్లు, నల్గొండ మండలంలో 339.5 మిల్లీమీటర్లు, కనగల్ మండలంలో 299.8 మిల్లీమీటర్లు, మిర్యాలగూడ డివిజన్లోని అనుముల మండలంలో 288.2 మిల్లీమీటర్లు, నిడమనూరు మండలంలో 310.9, త్రిపురారం మండలంలో 303.6 మిల్లీమీటర్లు, మాడుగులపల్లి మండలంలో 325.6 మిల్లీమీటర్లు, వేములపల్లి మండలంలో 285, మిర్యాలగూడ మండలంలో 278.3, దామర్చిల్ల మండలంలో 382.9, అడవిదేవులపల్లి మండలంలో 423.8, తిరుమలగిరి సాగర్ మండలంలో 313.8, పెద్దఊర మండలంలో 342.3, దేవరకొండ డివిజన్లోని చింతపల్లి మండలంలో 320.6, గుర్రంపోడు మండలంలో 346.3, పెద్ద అడుచర్లపల్లి మండలంలో 324.1, నేరేడుకొమ్ము మండలంలో 210.6, కొండమల్లపల్లి మండలంలో 393.9, దేవరకొండ మండలంలో 370.5, గుడ్లపల్లి మండలంలో 383.3, చందంపేట మండలంలో 347.2, గుడిపల్లి మండలంలో 323.7, చండూరు డివిజన్లోని మునుగోడు మండలంలో 350.6, చండూరు మండలంలో 288.1, గట్టుప్పల్ మండలంలో 291.6, మర్రిగూడ మండలంలో 383.3, నాంపల్లి మండలంలో 230.9 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభమైన జూన్ 1 నుండి ఆగస్టు 13 ఉదయం వరకు నల్గొండ జిల్లాలో 250.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 35.3% అధికంగా 339.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నల్గొండ డివిజన్లోని 9 మండలాలకు గాను 3 మండలాలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 6 మండలాలలో అధిక వర్షపాతం నమోదయ్యింది. మిర్యాలగూడ డివిజన్లోని 10 మండలాలకు గాను 4 మండలాలలో సాధారణ వర్షపాతం నమోదు కాగా, 6 మండలాలలో అధిక వర్షపాతం నమోదైంది. ఇక దేవరకొండ డివిజన్లోని 9 మండలాలకు గాను 1 మండలంలో సాధారణ